వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొందరు జర్నలిజం ముసుగులో పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు. ఇది నార్వేలో చాలా క్లియర్ గా బయటపడింది. నార్వేకి చెందిన సదరు జర్నలిస్ట్ హెలేలింగ్ ఏదో ఒక ప్రశ్న అడిగేసి మధ్యలో నుంచి ఒక వింత సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనిని జర్నలిజం అనరు. ఇది కేవలం లెఫ్ట్ వింగ్ భావజాలంతో కావాలని జనాల అటెన్షన్ కోసం చేసిన యాక్టివిజం మాత్రమే. ఏదేమైనా ఈ రౌండ్ లో మన విదేశాంగ శాఖ మాత్రం గట్టిగా కొట్టి గెలిచింది. నువ్వు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ పంపించిన వ్యక్తివని నార్వేకి చెందిన పలు మీడియా సంస్థలే బయటపెట్టాయి. 2024 నుండి నువ్వు ఎక్స్ లో ఎలాంటి పోస్టులు చేయలేదు, కానీ సడన్ గా ఇప్పుడు వచ్చి భారత ప్రధానమంత్రిని దూషిస్తున్నా. నువ్వు ఒక ప్రశ్న అడిగితే అడిగావు, కానీ దానికి సమాధానం కూడా వినకుండా కేవలం 10 సెకండ్లలోనే లేచి బయటకు వెళ్ళిపోయావు. దీనిని బట్టే నువ్వు ఒక జర్నలిస్టు కాదని, విదేశీ గూఢాచారివని నిరూపితమవుతుంది. నువ్వు జర్నలిజం వృత్తికే మచ్చ తెస్తున్నావు. ఇది అసలు జర్నలిజం అనిపించుకోదు. ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం వినే ధైర్యం కూడా నీకు ఉండాలి. ఈమె ఓపెన్ గా లెఫ్ట్ లిబరల్ గ్రూపులతో మరియు జార్జ్ సొరెస్ లాంటి భారత్ వ్యతిరేక శక్తుల నెరేటివ్లతో కలిసి పనిచేస్తుంటుంది. ఇక దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు అట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకా దారుణం ఏంటంటే, నిన్నటి నుంచి కాంగ్రెస్ మరియు వారి సోషల్ మీడియా గ్యాంగ్ అంతా కలిసి దేశంలో ఒక రకమైన నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు కేవలం ప్రధాని మోదీని మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై మన భారతదేశాన్ని కూడా అవమానిస్తున్నారు. ఎంత విచిత్రం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. మీరు మాత్రమే ఆర్ వాయిస్ ని నిలబెట్టగలరు. నిలబెట్టాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.